హాయ్ హలో అందరికి నమస్తే. రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో ఒక కీలక మలుపైతే చోటు చేసుకుంది. ఏదైతే ఈ పెరోల్ రావడానికి కారణమైనటువంటి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా హోంమంత్రి వంగల్పూడి అనిత గారు దీని వెనుక ఉన్నారని చెప్పి ఏదైతే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదని పదే పదే చెప్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఒకే ఒక్క డాక్యుమెంటు దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏ రకంగా డీల్ కుదుర్చుకున్నారు, రాదు అనుకున్నటువంటి పెరోలు తిరస్కరించబడినటువంటి ఆ ఫైలు మళ్ళీ ఎలా దానిపైన సంతకం పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరు పెట్టారనే విషయాలు చాలా క్లియర్గా ఇక్కడ డాక్యుమెంట్తో సహా బయటపడ్డటువంటి పరిస్థితి. అందరూ అడ్డంగా బుక్ అయ్యారు, మాకు సంబంధం లేదని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మీకు ఆ ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఎవరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు, గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ దీని వెనుక ఉన్నారు. సిఫారసు లెటర్స్ వీరిలే రాశారు, ఆ శ్రీకాంత్కు పెరోల్ కావాలని చెప్పి చర్చ నడిచింది. కానీ మాకు సంబంధం లేదు అన్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. సో వాళ్ళు సిఫారసు చేసిన తర్వాత, ఈ పరిశీలించిన తర్వాత, ఆ లేఖలు పరిశీలించిన తర్వాత ఈ శ్రీకాంత్ ఈయన అనర్హుడు రూల్ నెంబర్ 23 ప్రకారం అని చెప్పి దీనికి సంబంధించిన వాళ్ళు తిరస్కరించడం జరిగింది. బెయిల్కి అనర్హుడు అని చెప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో GOMS నెంబర్ 4 పెరోల్ అండ్ HRC డేటు 6/1/2025. దీనికి సంబంధించి లెటర్ ఫ్రమ్ శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ ఏపీ, తర్వాత అదేవిధంగా పి సునీల్ కుమార్ ఎమ్మెల్యే గూడూరు కాన్స్టిట్యున్సీ ఏపీ లెటర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సిఫారసు లెటర్ ఇచ్చారు. దీనికి ఇచ్చిన తర్వాత మరి ఈ రూల్ ప్రకారం కుదరదు. ఎందుకంటే ఈ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో ఈ వ్యక్తి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి హై రిస్క్లో ఉన్నటువంటి ఖైదీ. అంటే ఒకసారి పారిపోయి వచ్చాడు, ప్రవర్తన బాగలేదు. సో అలాంటి వ్యక్తులు హై రిస్క్లో ఉంటారు. అలాంటి వాళ్ళకు సాధ్యమైనంత వరకు పెరోల్ అనేది ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే అది సీరియస్ సిచ్యువేషన్ ఉంటే ఇస్తారు. నేను ఇంటికి పోయి వస్తా, ఆర్థిక లాభాలు చక్కదిద్దుకుంటా, మా అమ్మని చూస్తా, నా ప్రియురాలను చూస్తా అంటే ఇవ్వరు. చాలా ఇది ఉంటుంది, చాలా సీరియస్. కాబట్టే తిరస్కరించారు. ఇది కుదరదు, రూల్ ప్రకారం ఈ వ్యక్తికి ఇవ్వడం కుదరదని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా మళ్ళీ పెరోల్ వచ్చిందంటే దాని అర్థం దాని వెనుక ఏం జరిగిందంటే చాలా పెద్ద కథనే నడిచింది. వీళ్ళు తిరస్కరించారు, వద్దని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు ఇక్కడ ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రియురాల్ని హోంమంత్రి వంగల్పూడి అనిత గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఒక డీల్ కుదిరించారని చెప్పి చెప్తా ఉన్నారు. కుదిరింది కాబట్టే ఆమె ఫైల్ మీద సంతకం పెట్టారు అనడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ పెరోల్ కుదరదని చెప్పి ఒక లేఖ అయితే వీళ్ళు విడుదల చేశారో డేట్ 16/7/2025 ఇది కుదరదు అని ఏదైతే చెప్పారో ఆ తర్వాత మళ్ళీ పెరోల్ ఇస్తూ ఒక ఉత్తర్వు కూడా వచ్చింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా చూపిస్తా. అంటే దీని అర్థం ఏంటి, ఒకసారి అంటే నిబంధనలు అప్పుడే మారిపోతాయా? ఇదే జైలు, అదే ఖైదీ కుదరదు నిబంధనల ప్రకారము అన్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తికి ఎట్లా వస్తుందంటే తప్పనిసరి పరిస్థితుల్లో హోంమంత్రి గారి సిఫారసు చేసినప్పుడు, ఒత్తిడి చేసినప్పుడు, సంతకం పెట్టినప్పుడు పంపాల్సి వచ్చిందనేటువంటి విధంగా పంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. డీల్ కుదిర్చిన తర్వాత మరి ఎంత డీల్ కుదుర్చుకున్నారో మనకైతే తెలియదు, కానీ డీల్ కుదిరింది కాబట్టే పెరోల్ వచ్చిందనే చర్చ బలంగా వినిపిస్తూ ఉంది. మరి వంగల్పూడి అనిత గారే చెప్పాలి దీనికి సంబంధించి, ఎందుకంటే ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కాబట్టి ఆమె పైన ఈరోజు డీల్ కుదుర్చుకున్నారనేటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక ప్రశ్నలు మీడియా మిత్రులు అడిగితే ఆమె ప్రతిదీ కూడా తప్పించుకునే ప్రయత్నమే చేశారు. అప్పుడే ఆమె పైన అనేక అనుమానాలు కలిగాయి. ఆమె ఏం చెప్తుంది, పెరోల్ ఎట్లా ఇచ్చారు, దీని వెనక ఎవరున్నారంటే ఖచ్చితంగా పెరోల్ ఇస్తున్నారంటే, జీవిత ఖైదు పడ్డటువంటి పెరోల్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ సమీక్షిస్తారు, అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ కానీ, అదేవిధంగా హోంశాఖ కానీ వీళ్ళంతా సమీక్ష చేసిన తర్వాత ఇవ్వాలా ఇవ్వకూడదని, ఇది హోంశాఖ పరిధిలో ఉంటుంది కదా. హోంశాఖకు హెడ్ ఎవరు, అనిత గారే కదా. మరి నాకు తెలియదు అని అంటే మరి ఏ రకంగా పాలన చేస్తున్నారో చూడండి. నాకు తెలియదని చెప్తాను, తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం. ఎంతసేపు ఆమె ఏమంటారు, మీరు నాకు సోదరులు లాంటి వాళ్ళు, సరే సోదరులే, మీరు మాకు అమ్మ లాంటి వాళ్ళు, మీరు రాష్ట్రానికి హోంమంత్రి మాకు అమ్మ లాంటి వాళ్ళు, కానీ అమ్మే తప్పు చేస్తే ఎట్లా, మీరు తప్పు చేస్తారనేట్టుగా ఇప్పుడు చర్చ. మరి అసలైన దానికి సమానం చెప్పుకుంటా తప్పించుకునే ప్రయత్నం చేస్తే
అనుమానాలు బలపడితే మీరు తప్పు చేశారని అనుమానాలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి, ఇప్పుడు మాట్లాడండి. మరి ఇప్పుడు ఈ లేఖలు ఉన్నాయి, ఈ సిఫారసు లేఖలు 2 ఎమ్మెల్యేలు రాశారని చెప్తా ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, ఒత్తిడి తీసుకొచ్చారు, మీరు సంతకం చేస్తారు. మీ సంతకం అనేది రాదు కదా, కుదరదు కదా, ఎట్లా డీల్ కుదుర్చుకున్నారని చెప్తాను. ఇదన్నీ అబద్ధాలని చెప్పి మీరు నిరూపించండి. ఇది నిజము అని చెప్పి ఇక్కడ డాక్యుమెంట్లు చూపిస్తా ఉన్నా, మీరు అబద్ధం అని చెప్పి ఇది అసలైన నిజం ఇదని చెప్పి మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ప్రూఫ్ చూపిస్తే అందరూ నమ్ముతారు. సో చూడండి తర్వాత ఏం జరిగిందంటే, ఇది వద్దన్న తర్వాత మళ్ళీ ఇదిగోండి 37/2025 దేనికి సంబంధించింది ఇది? అలివేలి శ్రీకాంత్ సన్నాఫ్ అలివేలి మురుగరత్నం ఖైదీ నెంబర్ 1435. ఓకే, నెల్లూరు జిల్లాలో ఉంచిన ఖైదీకి విధించిన ఖైదు శిక్ష తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు 1 నెల కాలం వరకు నిలిపివేయాలని దరఖాస్తు చేశారంటే పెరోల్ ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించినటువంటి రూల్స్, ఒకవేళ పెరోల్ ఇస్తే బయటికి పోతే ఏ రకంగా ఉండాలి, ఏంటి, ఎక్కడ సంతకం పెట్టాలి, రోజు ఈవినింగ్ అని దానికి సంబంధించి ఒకవేళ దాటిని అతిక్రమిస్తే, నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్ళీ వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటి నిబంధనలు కూడా ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి దీంట్లో అంతా పొందపరిచారు. ఇక్కడ కుమార్ విశ్వజిత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి. సో ఆయన మొదట రాదన్నటువంటి పేరోళ్ళు తర్వాత ఇవ్వాల్సి వచ్చిందంటే ఏ రకంగా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, నిబంధనలు వెంటనే మారిపోతాయా ఒక 10-15 రోజుల కాలంలోనే? సో మరి జరుగుతున్నటువంటి చర్చ నిజం అనుకోవడానికి అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. వీళ్ళ ప్రభుత్వంలోనే వీళ్ళ పేరోలు ఇచ్చి ఇప్పుడు ఈ డేట్లో ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ ఈ డేట్లో ఎవరు 37/2025 ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు హోంమంత్రిగా ఉన్నారు? వీళ్ళే కదా ఉన్నది. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, ఇది వైసీపీ కుట్ర, వైసీపీ ఆడిస్తుంది, ఆమె ఈ ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు వైసీపీ కనసనలో ఉంది, వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఆట అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారంటే ఎందుకంటే నిజాలను ఆమె బయట ఉంటే నిజాలన్నీ బయటపడితే ఎవరెవరు ఏందనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారనేటువంటి ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తాం. ఆమె కోటమిరెడ్డి దగ్గర దిగిన ఫోటోలు కానీ, పాసిం సునీల్, ఇట్లా అందరి దగ్గర అధికార పార్టీకి సంబంధించిన అందరి దగ్గర దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆమె డిపార్ట్మెంట్లతో పరిచయాలు కానీ అవన్నీ ఆమె సంబంధించిన విషయాలు. మీరు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ తప్పులు జరిగితే మీరు సంతకాలు పెట్టి మీరు పేరోలు ఇస్తే వైసీపీకి ఏం సంబంధం ఇక్కడ అర్థం కాదు. ఇట్లుంటే చిత్రాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు అందుకే డిమాండ్ గట్టిగా పెరుగుతూ ఉంది. హోంమంత్రి వంగల్పూడి అనిత గారు, ఆ ఎమ్మెల్యేలు, ఈ ఖైదీకి సహకరించిన వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి, హోంమంత్రి పదవికి ఈమెకు రాజీనామా చేయాలని డిమాండ్ గట్టిగా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనుల వల్ల పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్ సమావేశంలో సీరియస్ అయ్యారంటే ఎప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీరియస్ అవుతూనే ఉన్నారు. కానీ తప్పులు చేయడం ఆపారా? ఏమైపోతుంది? పాలన భ్రష్టు పట్టించారు, పాలన నాశనం చేశారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. వాళ్ళ అవసరాలకి పోలీస్ వ్యవస్థని వాడుకుంటున్నారు అనడానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్.